శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ఆదివాసీ గ్రామాల్లో వెదురు కర్రలతో తయారు చేసిన గుర్రాల ఆట షురూ అవుతుంది. ఈ కర్రల ఆటనే ఆదివాసులు కొడంగ్ అని పిలుస్తారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన జైనూర్, సిర్పూర్ యు, లింగాపూర్ గ్రామాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వెదురు బొంగుతో తయారు చేసిన కర్రల గుర్రాలపై మగపిల్లలు అటూ ఇటూ తిరుగుతూ దాన్ని ఒక పండుగలా జరుపుకుంటారు. పొలాలు అమావాస్య వరకు ఈ ఆటను ఆడటం ఆనవాయితీగా వస్తుందని ఆదివాసులు చెబుతుంటారు. చివరి రోజున పొద్దున అందరూ ఏకమై ఊరి పొలిమేరలో ఒక చెట్టు కింద ఈ గుర్రాలను ఉంచి అక్కడ వాటికి నైవేద్యం సమర్పిస్తారు. ఆ తర్వాత ఆ చెట్టు ఆకులు తీసుకెళ్లి ఇంటిలో భద్రపరుస్తారు. ఎవరికైనా ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ చెట్ల ఆకుతో పొగబడితే వ్యాధి నయమవుతుందని, కోలుకుంటారని ఆదివాసీల నమ్మకం. ఓకే, మేము ఇప్పుడు జామర్ హౌస్ అని ఉంటది. దాంట్లో మన కోయలు అంటారు, కోడంగ్ అంటారు, కటువలు. అవి కోడలు తీసుకొస్తాం జామర్ హౌస్ లో. అవి తీసుకొని వచ్చి మళ్ళా ఇంటికాడ ఈవినింగ్ టైంలో అవి గారెకలు, వడలు చేస్తారు మన సంప్రదాయంలో. అవి పూజిస్తాం, దానికి నివేదన పెడతాము, భోగాని. అది పెట్టినాక మళ్ళా ఒక నెల ఏమో మేము నడుపుకుంటూ అవి పిల్లలు ఆడుకుంటారు. ఆడుకున్నాక మళ్ళా కూడా అమావాస్యకి మన జాగయ్య మాతరి అని ఒక బడగ అంటారు. దానికేమో మళ్ళా శివ అనే ఉంటది, మన ఊరు బయట శివ అనే ఉంటది. అక్కడ పోయి మళ్ళా నైట్ ఈవినింగ్ లో ఒక అన్నం, 2 వడలు. వచ్చేటప్పుడు ఏమో ఇక జడిబూతులు ఎవరికైనా ఆ రోజు మంచిగా ఉంటదని ఒక వేరే ఇక రకరకాల